నమస్కారం. చిన్న ఉన్నప్పుడు మా నాన్న తోటి నేను ఒకసారి మా ఊర్లో చెప్పుకునేవాళ్ళు, పాకిస్తాన్తో యుద్ధం వస్తుందంట అని ఎవరో చెప్పుకుంటుంటే విని నేను పోయి మా నాన్నని అడిగిన, పాకిస్తాన్ తోటి మనకు యుద్ధం వస్తుందంట నాన్న అని అడిగితే మా నాన్న నవ్వుకుంటా, ఏముందిరా పాకిస్తాన్ ఇంత చిన్న దేశము, మనం అందరం కలిసి ఉషి పోస్తే కొట్టుకొని పోతుంది అది అని చెప్పేది జోక్గా. అంటే అది ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే అది వాస్తవం కూడా. కావాలంటే మీరు ఇప్పుడు మన దేశ జనాభా, మన దేశ సైన్యం యొక్క వివరాలన్నీ మీకు ఇస్తాను చూడండి. దాంట్లో మనకు వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందో, మన జనాభా ఎంతో వాళ్ళ జనాభా ఎంతో కూడా మీరు చూడండి. మన జనాభాకు 140 కోట్లు అయితే వాళ్ళ జనాభా వచ్చేసి 25 కోట్లు. మన సైన్యం చూడండి ఏ విధంగా ఉందో. మన సైన్యం ఆర్మీ అంటే పదాతి దళాలు అంటే భూమి నుంచి యుద్ధం చేసేటువంటి సైన్యం వచ్చేసి మన సైన్యం 12,37,000 ఉంటే వాళ్ళ సైన్యం వచ్చేసి 5,60,000 మంది మాత్రమే ఉన్నారు. ఇక మన నావికాదళం అంటే నేవీ, మన నేవీ వచ్చేసి 75,000 మంది ఉంటే వాళ్ళు వచ్చేసి 30,000 మందే ఉన్నారు. మన వాయుసేన అంటే ఎయిర్ ఫోర్స్, మన ఎయిర్ ఫోర్స్ వచ్చేసి 1,49,000 ఉంటే వాళ్ళు వచ్చేసి 70,000 మంది మాత్రమే ఉన్నారు. మన ఫ్లైట్స్ వచ్చేసి మన జెట్ ఫ్లైట్స్ వచ్చేసి 1,756 ఉంటే వాళ్ళవి 453 ఉన్నాయి. ఈ లెక్కలు చాలనుకుంటా మీకు. మనతో పాకిస్తాన్ దీనిలో కూడా సరితూగదని చెప్పుకోవడానికి. మీకు నేను లిస్ట్ కూడా ఇస్తున్నాను, వెనకాల ఒక క్లిప్పింగ్, అందులో చూడండి వివరాలన్నీ ఉన్నాయి. మనం కొన్న రాకెట్స్ అన్నీ ఫ్రాన్స్ నుంచి, రష్యా నుంచి ఎక్కువగా ఉంటే వాళ్ళు మొత్తం చైనా మీదనే ఆధారపడ్డారు. ఇప్పుడు మొత్తం చైనాకు చాలా భయంకరమైన అప్పు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా కొత్త ఆయుధాలు ఏమి ఇయ్యదు చైనాకు. సో మ్యాక్సిమం ఒక 4-5 రోజులు, వారం రోజుల లోపలనో ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గరికి చర్చలకు వస్తారు. చర్చలతో వాళ్ళు దీన్ని సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ధన్యవాదాలు. Was how the two countries stack up against each other militarily. Now, India has over 1.2 million, Pakistan's largest weapons supplier, providing 81% of imports from 2020 to 2024. In contrast, Russia is your country's largest supplier, India's.